హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో స్పెషల్ మిక్స్డ్ వెజిటబుల్ పికిల్. అది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా నేను ముల్లంగి చక్కగా ఇలాగా ఒకటే సైజులోనే ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. అనుకోకుండా మార్కెట్లో నాకు ఈసారి ఒక మామిడికాయ కూడా దొరికింది. అది కూడా మొత్తం కాయ కాకుండా ఒక హాఫ్ చెక్క అది కూడా వేసేసుకుంటున్నాం. తర్వాత దొండకాయలు ఇలాగా పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. అయితే వీటికి నీరు ఉన్న కాయలు మాత్రం వాడకూడదండి. మళ్ళీ తర్వాత నేను ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసాను. తర్వాత క్యాప్సికమ్ అన్నీ కూడా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. మరి చిన్నగా ముక్కలు అయితే ఏమవుతుందంటే మొత్తం పచ్చడంతా మెత్తబడిపోతుంది. అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అయితే దీనికి టమాటాలు కానీ సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ వేయకూడదండి. వీటికి అవి ఎక్కువ వాటర్ కంటైనర్ కదా, అందుకని సరిపడినంత సాల్ట్, కారం కూడా నేను ఈ కప్పుకి పావు కప్పు తీసుకొని వేస్తున్నాను. పసుపు 1 టేబుల్ స్పూను, వేయించి పొడి కొట్టిన జీలకర్ర, సేమ్ అలాగే మెంతి పొడి కూడా వేయించి పౌడర్ చేసుకున్నదే వేసాను. ఇవన్నీ ముక్కలన్నిటికీ అంటేదాకా చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి. ప్రతి ముక్కకి అంటుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 4 నిమ్మకాయల జ్యూస్ కూడా ఇందులోని వేసేసుకోవాలి. పులుపు ఉండదు కదా, అందుకని. అయితే మామిడికాయ కొంచెం పుల్లగా ఉన్నందుకు నేను 4 వేసాను. పులుపుని బట్టి మీరు ఎక్కువ వేసుకునేది తక్కువ వేసుకునేది చూసుకోవాలి. చూడండి, ఉప్పుకి పులుపు తగలగానే అప్పుడే మొత్తం ఊటలాగా వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు ఆయిల్, ఆ కప్పుకి కొంచెం వెల్తిగా నేను ఆయిల్ వేసేసుకున్నా. ఇది 4-5 రోజులు చక్కగా ఉంటుందండి. బయట పెట్టినా సరే ఏమీ పాడవదు. అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలాగా వెరైటీగా చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఆ రోజు కూర చేసుకోకపోయినా ఈ పచ్చడితోనే తినేయచ్చు చక్కగా అన్నం. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. దీనికి మూత పెట్టేసి 1 గంట సేపు పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన తాలింపు, ఒక ప్యాన్ తీసుకుని నేను అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. పోపుని ఎప్పుడు చల్లారేకే మనం పచ్చళ్ళలో వేయాలండి. అలా వేడి వేడి ఆయిల్తో మాత్రం వేయద్దు. ఒక 1 అవర్ తర్వాత చూడండి, తీసేటప్పటికి మనం పచ్చడిలో వేసిన ఆయిల్ కూడా పైకి తేలింది చక్కగా. ఇప్పుడు చల్లారిన ఈ పోపు కూడా ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి చక్కగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చేయడం చాలా తేలిక. మన ఇంట్లో వాళ్ళకి రుచికరమైన ఈ వెజిటబుల్ పికిల్ చేసి పెట్టండి మీరు కూడా మీ ఇంట్లో. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చిందండి. అంతా అయిపోయాక పొడిగా ఉన్న గాజు సీసాలో చక్కగా వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు కూడా ఇంట్లో ఈ విధంగానే మీరు ప్రిపేర్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.